హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతోంది. ఇక గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు, దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. వీటి ఫలితంగానే ఏపీలో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములు లేదా మెరుపులు 1-2 చోట్ల సంభవిస్తాయని, ఈదురుగాలు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా కోనసీమ, పార్వతీపురం మన్యం, మార్కాపురం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వానలు అయితే కురిశాయి. ఇక ఏపీలో ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లయితే తెలిపింది. ఇక ఏపీలో ఇవాళ కాకినాడ, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఆదివారం వరకు కోస్తా జిల్లాలు, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు.